భగవత్పాదాచార్య స్వామి వారు సౌందర్య లహరిలో ఒక చోట చాలా గుంభనమైన మాట ఒకటి వాడారు. శ్రీసరణి అన్న మాట ఒకటి వాడారు అమ్మవారి గురించి. శ్రీ అన్న శబ్దం సాధారణంగా లక్ష్మీపరంగా చెప్తే మనం ఎలా అన్వయం చేస్తామంటే అందరినీ ఆకర్షించున్నది లేదా విష్ణువు చేత ఆకర్షింపబడునది అన్న అర్థాన్ని లక్ష్మీ స్వరూపానికి వ్యాఖ్యానం చేస్తాం. కానీ శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో శ్రీ అన్న శబ్దాన్ని జగదంబ పరంగా వాడినప్పుడు, అంటే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తల యొక్క శక్తి స్వరూపాల యొక్క ఆది అయినటువంటి అంబాస్వరూపం గురించి మాట్లాడితే శ్రీ అన్న అక్షరానికి ఉండేటటువంటి అర్థం వేరు. శ్రీ అంటే ఈ పైన ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారో, ఈ కింద ఎంతవరకు ఉందని మీరు అనుకుంటున్నారో, అంటే అనోరణీయాం మహతో మహీయాం, అక్కడ వరకు సమస్తమైనటువంటి వైభవాన్ని, సద్గుణములను, ఈశ్వర తేజస్సును నింపి కల్మషములను కడిగివేసి స్వస్వరూపానుసంధానము చేయగలిగినటువంటి శక్తి స్వరూపిణి ఎవరో, ఏ తల్లి యొక్క కటాక్ష వీక్షణములు మాయని తొలగించగలవో, ఏ తల్లి యొక్క కటాక్షము ఈశ్వరుణ్ణి చేర్పించగలదో అటువంటి తల్లికి శ్రీ అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో పిలిచారు. కాబట్టి ఇవాళ మనం అన్వయం చేసేటటువంటి స్వరూపం అటువంటి స్వభావము కలిగినటువంటి శ్రీ దేవి యొక్క తత్వము. అయితే మీరు చూడండి, ఈ అమ్మవారి యొక్క తత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో ఒక గమ్మత్తు ఉంటుంది. ఈ తత్వం గురించి నేను పరిశీలన చేసేటప్పుడు ఒక తేలిక మార్గాన్ని నేను ఎంచుకుంటే మీకు సుబోధకంగా ఉండే రీతిలో, నేను చెప్పగలిగినటువంటి రీతిలో ఒక మార్గాన్ని ఏర్పరచుకున్న వాడిని అవుతాను. మీరు ఒక్కసారి కొద్దిగా ఆలోచన చేయండి. శంకర భగవత్పాదులు వివేక చూడామణి అనేటటువంటి గ్రంథాన్ని రచన చేస్తూ ఒక మాట అంటారు. మనకి ప్రపంచంలో మూడు మాత్రమే చాలా దుర్లభముగా ఉంటాయి, మిగిలినవి ఏవైనా చాలా తేలిగ్గా దొరుకుతాయి సుమా. అంటే ఇంకా మాట చెప్పక్కర్లేదు. దుర్లభం త్రయమే వైతత్, ఈ మూడు మాత్రమే దుర్లభములు, అంటే మిగిలినవి సులభమే దొరుకుతాయి. ఈ మూడు మాత్రం అంత తేలిగ్గా దొరుకుతాయి అనుకోకు. ఏవవి? దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం, ఇవి కేవలము భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణము చేత మాత్రమే దొరుకుతాయి తప్ప అన్యథా నీకు దొరికేవి కాదు. ఒకటవది ఇది మనుష్యత్వం, ఒకటి మనుష్యునిగా జన్మించుట, రెండు ముముక్షత్వం, ముముక్షు ఒకట, మహాపురుష సమాశ్రయ, మహాపురుషుని యొక్క సమాగమము లేదా సంగమము లేదా ఆయనతో కలిసి ఉండుట, ఆయన మాటలు వినుట, ఆయనతో కూడి జీవించుట, ఆయన యొక్క మార్గదర్శకత్వము లభించుట, ఆయన చేత గురి చెప్పబడుట, ఇటువంటివి దొరకవు. అయితే ఇందులో మీరు ఒక్క విషయాన్ని ఆలోచన చేయండి. మిగిలిన వాటి గురించి మీరు తేలిగ్గా పట్టుకోగలరు. మనుష్యత్వం అన్నమాట శంకర భగవత్పాదులు వాడవలసిన అవసరం ఏమిటి? 84 లక్షల జీవరాశులు ప్రపంచంలో ఉన్నాయని చెప్పబడుతున్నప్పుడు మనుష్య ఉపాధికి ఉన్న గొప్పతనం ఏమి? ఇందులో ఉన్న పంచభూతాలే ఉన్నాయి, ఇందులో ఉన్నటువంటి గొప్పతనం ఏమి? ఒకచో శంకరాచార్యులు వారి శివానంద లహరిలో అంటారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రోదయమిహ కింతేన వపుష అంటారు. నాకు ఏ జన్మ వచ్చినా నాకు బెంగలేదన్నారు. అదే శంకరాచార్యులు వారు వివేక చూడామణిలోకి వచ్చేటప్పటికీ దుర్లభమైనది మనుష్యత్వం అన్నారు. ఏమిటి మనుష్య శరీరమునకున్నటువంటి గొప్పతనం? శంకరులంతటి వారు వివేక చూడామణిలో అంత గొప్పతనాన్ని మనుష్య జన్మకి ఇవ్వవలసినటువంటి అవసరం ఏమి అంటే, మీకు మనుష్య శరీరమును పొందడము చేత పొందేటటువంటి అదృష్టములు మూడు. ఏమిటి ఈ మూడు? ఒకటి, మీరు భగవన్నామమును చెప్పగలరు. మిగిలినటువంటి ఏ ప్రాణి కూడా భగవన్నామమును పలకలేదు. కేవలము రామ అన్న ఒక్క నామాన్ని పలికి పాపరాశిని ధ్వంసం చేసుకోగలిగినటువంటి అదృష్టం ఉన్నటువంటి జన్మ మనుష్య జన్మ. రెండు, ప్రపంచంలో మిగిలినటువంటి భూతములన్నీ కూడా, మిగిలినటువంటి ప్రాణులన్నీ కూడా ఏమైనా పవిత్రమైన వస్తువులను మీకు ఇయ్యగలిగినటువంటి స్థితిలో ఉండవచ్చు, కానీ వాటిని ఈశ్వరుడి యొక్క సేవయందు ఉపయోగించగలిగిన శక్తి మాత్రం మనుష్య శరీరందే. ఒక ఆవు పాలిస్తుంది గడ్డి తిని, కానీ ఆవు పాలిచ్చినందువల్ల ఆవు ధన్యత పొందలేదు. కానీ ఆవు శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేస్తానంటే ఆవుని లోపలికి పంపరు.
కానీ గడ్డి తిని పాలు చేసుకున్న ఆవు నుండి పిండినటువంటి పాలని అభిషేకం చేసి మీరు మాత్రం పరమ ప్రయోజనాన్ని పొందగలరు. ఒక చెట్టు పూలు పూస్తుంది, కానీ ఆ చెట్టు వెళ్ళి ఈశ్వరుడికి అర్చన చేయలేదు. ఒక బిల్వవృక్షం తాను బిల్వదళాలని కాస్తుంది, కానీ అది వెళ్ళి బిల్వార్చన చేయలేదు. కానీ మీరు ఆ పుష్పములను ఆ దళములను సేకరించి ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటూ మీరు ఈశ్వరుడి యొక్క సేవ చేయగలరు. 3 తత్వ వివేచనము అనబడేటటువంటిది ఒక్క మనుష్య జన్మలో మాత్రమే చేస్తారు. ఇంకా ఏ జన్మకి కూడా తత్వ వివేచన చేయగలిగినటువంటి అధికారము ఆ జన్మల యందు ఉండదు. అందుకే శాస్త్రం అంటుంది ప్రాణులు ఎన్ని రకాలుగా పుట్టాలి అంటే జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకాలుగా పుడతాయి. జరాయుజములు అంటే మావి చేత పుట్టేవి మనతో సహా. అండజములు అంటే ఒక గుడ్డులో పుట్టి గుడ్డు పగలగొట్టుకుని పైకొచ్చేవి. ఉద్భుజములు భూమిని చీల్చుకుని పైకొచ్చేవి చెట్లు. స్వేదజములు చెమటలోంచి పుట్టేవి, పేలు మొదలైనవి. ఇందులో ప్రాణులు సాధారణంగా చెట్లని మినహాయిస్తే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాయి. ఒక్క మనుష్య ప్రాణి మాత్రం భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా కొంతకాలం నడిచి పాకడం మొదలైనవి చేసి నిలువుగా పెరుగుతుంది. అంటే ఈశ్వరుడు వెన్నుపాము నిలబడేటట్టుగా చేసి మనిషి నిలబడేటట్టుగా చెయ్యడంలోనే ఈ జన్మలో నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేసి పొందవలసిన వస్తువును పొందవడానికి హేతువుగా, పొందడానికి ప్రయోజనాన్ని సిద్ధింపచేసేటటువంటి ఉపకరణముగా నీకు ఈ శరీరం ఇయ్యబడినది. ఒక ఒడ్డింకలో లేకపోతే ఒక కప్పలో, ఒక పాములో, అన్నిటిలో చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 ధాతువులు ఉండవచ్చు. దీని యందు 7 ధాతువులే ఉండవచ్చు. కానీ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి తత్వ వివేచనం చేయగలిగినటువంటి అధికారం మిగిలిన ప్రాణులకు లేదు. మనుష్యత్వం అయితే మనిషిగా జన్మించారు. జన్మించినంత మాత్రం చేత ఈ ప్రయోజనం అందరికీ సిద్ధిస్తుందా? ఎవరైనా అందరూ పరమేశ్వరుడి గురించి భావన చేస్తారా? మనిషి పతనం అయిపోవడానికి ఒక్క విభూతి చాలు. ఏదో ఒక్కటి కోటేశ్వరరావు అనబడేటప్పటికీ ఆ జన్మ నాశనం అయిపోవడానికి ఒక్క అహంకారానికి సంబంధించిన విభూతి చాలు. నేను తెల్లగా ఉంటాను, ఈ ఒక్క భావన చాలు వాడు పాడైపోవడానికి. నేను పొడుగ్గా ఉంటాను, అదొక పెద్ద గొప్పతనం కింద చెప్పుకుంటారు. నేను చాలా పొడుగండి, ఏమిటవుతుంది దానివల్ల? ఆకాశమైన భూమి మీద పడిపోదు. కానీ నేను చాలా పొడుగ్గా ఉంటానండి, లేకపోతే నాకు 4 శ్లోకాలు వచ్చు, పుస్తకం లేకుండా చెప్పగలను, ఇది చాలు అహంకారానికి. లేకపోతే ఈశ్వరుడు ఏదో ఒక విభూతి మీ యందు ప్రకాశింపచేశాడు. నేను చూశాను, మహాపండితులైనటువంటి వారు ఉన్నారు. ఒకనకొకప్పుడు విశాఖపట్నం, కాకినాడ మొదలైన ప్రాంతాల్లో భక్తి బీజాన్ని వెదజల్లిన మహాపురుషులు ఉన్నారు. శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని. వారికి సహస్రచంద్ర దర్శనోత్సవాలు చేసిన రోజున విశాఖపట్నంలో చెప్పిన శ్లోకాన్నే మళ్లీ చెప్తున్నాను అన్న విషయాన్ని మరిచిపోయి చెప్తూ ఉంటే వాళ్ళ కుమారుడు శ్రీనివాస్ గారు అన్న ఆయన వచ్చి చెవులో నాన్నగారు మీరు చెప్పిన శ్లోకమే మళ్లీ చెప్తున్నారంటే ఆయన మైక్ లో నేను చెప్పిన శ్లోకమే మళ్లీ చెప్తున్నా అంట అన్నారు. ఆ అప్పలాచార్య స్వామి వారు ఒకనకొకప్పుడు 1.5 గంటల సేపు ప్రసంగం చేస్తే గంగా ఝరి కింద ఎన్ని విషయాల్లో సమన్వయం చేస్తూ చెప్పగలిగిన ప్రజ్ఞాదురుకులు. మరి అటువంటి వారు చెప్పిన శ్లోకాన్ని ఎందుకు చెప్పారు అంటే ఒకనకొకప్పుడు ఒక వయస్సులో ఆ స్ఫురణ శక్తి, గ్రహణ శక్తి, నిలబెట్టగలిగిన శక్తి, చెప్పగలిగిన శక్తి ఉడికిపోతోంది. ఆయన మహాపురుషుడు కాబట్టి దాని యందు తాదాత్మ్యత చెందలేదు, ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు చూడండి, మీ యందు ఏ విభూతి ప్రకాశించినా అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం తప్ప అది మిమ్మల్ని ధన్యుణ్ణి చేయడానికి మీ యందు ప్రకాశించింది. భక్తి కలిగిన వాడు ఇది నా విభూతి అనడు. పోతన గారు భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించారు. నేను ఆంధ్రీకరించారని పోతన గారు చెప్పుకోలేదు. పలికెడిది భగవతమట, పలికించు విభోండు రామభద్రుండట, నే పలికిన భవహరమకునట, పలికట వేరుండుదాంత పడుగదనేలా. ఈ భావన ఉంది కాబట్టే భాగవతాన్నంతటినీ ఆంధ్రీకరించగలిగారు. నేనే ఆంధ్రీకరిస్తున్నాను అని పోతన గారు చెప్పుకుని ఉంటే అసలు అంత గొప్ప స్వేచ్ఛానువాదం ఆయనకు పడుండేది కాదు. ఒక్కొక్కరు తమ యందు ప్రకాశించినటువంటి విభూతి ఈశ్వరానుగ్రహము అని జీవితాంతం ధన్యులైపోతారు. ఒక్కొక్కడు తన యందు మెరిసిన ఇంత చిన్న విభూతిని చాలా పెద్దది చేసేసుకుని ఇంకా దాని యందు చాలా గొప్పవానన్న భావన పెంచుకుంటాడు. అది తన యొక్క పతనమునకు